ఏజెన్సీ ప్రాంతంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేడి గాలులు, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భానుడి ప్రతాపంతో భద్రాద్రిలో రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య కూడా తగ్గిపోయింది. గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. భద్రాచలంలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భానుడు ప్రతాపంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఏజెన్సీలో బాణుడు బగబగమంటున్నాడు. మైదాన ప్రాంతమే కాదు, ఏజెన్సీ కూడా బాణుడు బగబగకు బయటికి రావాలంటే జంకుతున్న పరిస్థితి ఉంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో ప్రస్తుతం మనం ఉన్నాం. చూడొచ్చు, నిత్యం భక్తులు భద్రాచల శ్రీరాముడిని దర్శించుకోవడానికి తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే వేసవి అప్పుడే ఆరంభ దశలోనే మొత్తంగా పెద్ద ఎత్తున బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బస్సులు కూడా చూడొచ్చు, ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి. వాహనాల సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డు మీదకి రావాలంటే జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నటువంటి భద్రాచలంలో భక్తులు రాకపోవడం, అదేవిధంగా స్థానికులు కూడా రోడ్డు ఎక్కపోవడంతో ఎండ తీవ్రత ఎంత ప్రభావం చూపుతున్నది మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం 42 డిగ్రీల ఉష్ణోగ్రతను నమోదైన పరిస్థితి. గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కువగా, అంటే పరివాహక ప్రాంతం ఉండడంతో అటు ఇసుక మొత్తం కూడా మేటలు వేసిన పరిస్థితి ఉంది. ఇసుక మేటలు వేయడంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రత తీవ్రత కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉష్ణోగ్రతల తీవ్రతతో బయటికి రావాలంటే జంకుతున్న పరిస్థితి. దైవ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకొని దాదాపుగా మొత్తంగా వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఎవరు కూడా అత్యవసరం అయితేనే బయటికి రావాలి తప్ప అవసరాలు లేకుండా రోడ్డు మీదకి రావద్దని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రధానంగా బస్టాండు, రైల్వే స్టేషన్లు, దేవాలయం, పట్టణ ప్రధాన కూడుళ్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని, మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్తున్న పరిస్థితి ఉంది. అత్యవసరంగా బంధువుల పెళ్లిళ్ళకి సంబంధించి కూడా రావాల్సిన పరిస్థితి ఉందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎండ తీవ్రతకు సంబంధించి మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు. చెప్పండి, ఎండ తీవ్రత ఎలా ఉంది? గతంలో ఎప్పుడైనా ఇంత తీవ్రత ఉందా? అంటే ఈ నెలలో చూడడం చాలా తక్కువ. సరే, నవమి టైంలో ఉంటుంది. ఆ తర్వాత కూడా ఇప్పుడు ఏంటంటే 3 నెలలు 4 నెలలు పెరిగిపోయింది మనకి. అంతకుముందు ఎండాకాలం అంటే 2 నెలలు ఉండేది. ఇప్పుడు అంతా కూడా 4 నెలలు 5 నెలలు అయినట్టుగా అయిపోయింది. చాలా ఘోరంగా ఉంది. అందులో బ్రిడ్జి దాటి వెళ్ళి రావడం అంతా చాలా ఇబ్బందిగా ఉంది. చూసినట్లయితే వాటర్ తీవ్రత సంబంధించి తీవ్రతగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా డిహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఓవరాల్గా సంబంధించి అధికారులు ఒకవైపు తీవ్రత ఎక్కువగా ఉంటున్న పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా డిహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వైద్య శాఖ అధికారులు మాత్రం ఓఆర్ఎస్ ప్యాకెట్లను అవన్నీ తీసుకొని జాగ్రత్తలు పాటించాలని, ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకొని అత్యవసరమైన రోడ్డుపైకి వచ్చేలాగా చర్యలు తీసుకోవాలి. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, భద్రాచలం.